ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అరణ్య పురాణం 8. షేర్ ఖాన్ వచ్చాడు అన్నాడు అన్న రొప్పతు. అన్న, ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయేంటి? నిన్ను మభ్యపెట్టడానికి షేర్ ఖాన్ నెల రోజుల పాటు ఎటో వెళ్ళాడు. వాడు తబకీని వెంటబెట్టుకొని నిన్ననే కొండలు దాటి నీకోసం వెతుక్కుంటూ వచ్చాడు అన్నాడు అన్న. మోగ్లీ ముఖం చిట్లించి, షేర్ ఖాన్ను నేను ఖాతరు చెయ్యను, కానీ తబకీ జిత్తుల మారివాడు అన్నాడు. అన్న పెదవులు నాక్కుంటూ, భయపడకు, తెల్లవారుజామున తబకీని కలిశాను. ఆ నక్కగాడు నాతో అంతా చెప్పేశాడు. అంతా విన్నాక వాడి నడుము విరగ్గొట్టానులే. ఇవాళ సాయంకాలం నువ్వు గ్రామానికి తిరిగి వెళ్ళేటప్పుడు గ్రామద్వారం వద్ద కాపు వేయాలని షేర్ ఖాన్ ఆలోచనట. వాడిప్పుడు వాయున్గంగా పెద్ద కనుమలో ఉన్నాడు అన్నాడు. వాడి వేళ తిండి తిన్నాడా లేక పరిగడుపున వేటాడుతున్నాడా అని అడిగాడు మోగ్లీ. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దాని సమాధానం పైన మోగ్లీ చావు బతుకులు ఆధారపడి ఉంటాయి. తెల్లవారుజామునే ఒక పందిని చంపాడు, ఫుల్లుగా తిన్నాడు, తాగాడు కూడా. షేర్ ఖాన్ గాడి సంగతి నీకు తెలీదా? పగబట్టినప్పుడైనా ఒక పూట పస్తుండలేడు. వెధవ అన్నాడు అన్న. వెధవ, చెమట వెధవ, కూన కన్నా కూడా అన్యాయం. తిని తాగాడు. తాను నిద్రపోయి లేచేదాకా నేను కనిపెట్టుకొని ఉంటానా? అలా అని వాడి ఉద్దేశమా? ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు అసలుకు? మనం 10 మందిమి ఉంటే వాడు అంతే, వాడి సంగతి అయిపోతుంది. వాడి వాసన తగిలితే తప్ప ఈ దున్నలు వాడి మీదకు పోవు. నాకేమో వాటి భాష తెలియచావదు. వీటికి వాడి వాసన తగిలేటట్టు తోలుకు పోగలమా అన్నాడు మోగ్లీ. వాసన తెలియరాకుండా వాయునుగంగ ప్రవాహం వెంబడి చాలా దూరం ఈదుకుపోయాడు అన్నాడు అన్న. అది తబకీగాడి ఆలోచన అయి ఉండాలి. షేర్ ఖాన్ మొహానికి అంత తెలివితేటలు కూడానా? మోగ్లీ నోట్లో వేలు వేసుకుని కొంచెంసేపు ఆలోచించాడు. ఈ పెద్ద కనుమ కోన మైదానం మీదుగా పోతే 1/2 మైలు దూరంలో ఉన్నది. మందను అరణ్యంలోకి కాకుండా కనుమ తల దగ్గరికి తీసుకుపోయి కనుమలోకి తోలగలను. కానీ షేర్ ఖాన్ రెండో చివర నుంచి చల్లగా జారుకుంటాడు. ఈ చివరను ఎలాగైనా ఆడాలి. అన్నా, నీవు మందను 2గా చీలదీయలేవా అన్నాడు. అది నా వల్ల అయ్యే పని కాదులే, అందుకు తగిన వాడిని తెచ్చాగా అంటూ అన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుంటలోకి దూకాడు. అందులో నుంచి ఒక పెద్ద తల బయటకు వచ్చింది. ఆ క్షణంలో వేటాడే తోడేలు పిలుపు కూత చుట్టూ ప్రతిధ్వనించింది. అకేలా, అకేలాయే అంటూ మోగ్లీ ఆనందంతో చప్పట్లు జరిచాడు. నువ్వు నన్ను మర్చిపోవని నాకు తెలుసు అకేలా. ఇప్పుడు మనకు చేతి నిండా బోలెడు పని ఉంది. ఈ మందను 2గా చీలదియ్యి అకేలా. ఆడపశువులను దూడలను ఒక మందగాను, ఎద్దులను దున్నలను ఒక మందగాను వేరు చెయ్యి. మనము ఈ మందను షేర్ ఖాన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఈ మందను చంపడానికి షేర్ ఖాన్ ఎలాగో బయటికి వస్తాడు. అప్పుడు షేర్ ఖాన్ పని పడదాం. అకేలా, నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. మోగ్లీకి కావలసినట్టుగా మందను 2గా విడగొట్టసాగారు. ఒక మందలో ఆడపశువులు దూడలు ఉన్నాయి. ఆడపశువులు కళ్ళు పెద్దవి చేసి కాళ్ళతో నేలను గోరాడుతున్నాయి. తోడేళ్లలో ఏ ఒక్కటి ఒక్క క్షణం కదలకుండా నిలబడినా కాళ్ళతో మట్టగించి చంపడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. రెండో మందలోని ఎద్దులు దున్నలు ముక్కులతో బుసలు కొడుతూ మరింత భయంకరంగా ఉన్నాయి. కానీ నిజానికి అవి ఆడపశువులంతా అపాయకరమైనవి కావు. దూడల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డం వేసి ఆడపశువులే నిజంగా రౌద్రమైనవి. అంటే తన పిల్లలను కాపాడుకోవడానికి ఆడపశువులు చాలా కోపంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ తోడేళ్ళు ఏమైనా చంపుతాయేమో అని వాటికి భయంగా ఉంది. అందుకే అవి కోపంగా ఉన్నాయి. త్వరలోనే మందలు చక్కగా విడిపోయాయి. 6 గోడ్లకేసి పిల్లలైన ఈ పని ఇంత చక్కగా చేసి ఉండరు. తర్వాత ఏమిటి, మందలు మళ్ళీ కలిసిపోగలవు అన్నాడు అకేలా. మగ పశువుల మందను ఎడమ పక్కగా తోలు అకేలా అంటూ మోగ్లీ ఒక బర్రె మీద ఎక్కి కూర్చున్నాడు. అన్న, మా మంద వెళ్ళాక రెండో మందను కనుమ దిగువకు తోలు అన్నాడు. అంటే వాటిని బెదిరించి వేరే లోయ దగ్గరికి తీసుకొనిరా, షేర్ ఖాన్ ఉన్న వైపు మనం వెళ్దాం అని అన్ని బర్రెలను, అక్కడ ఉండేటువంటి ఆవులను దూడలను అన్నిటినీ షేర్ ఖాన్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుమలోకి ఎంత దూరం తోలమన్నావు అని అన్న అడిగాడు. కనుమ గోడలు షేర్ ఖాన్ దూకలేనంత ఎత్తుండే చోటకు మందను చేర్చి మేము అవతల చివర నుంచి వచ్చేదాకా వాటిని అక్కడే ఉంచు.
అవి వాటిని చూసి షేర్ ఖాన్ తప్పక తినడానికి వస్తాడు. అప్పుడు షేర్ ఖాన్ పై పడి మనం దాడి చేద్దామని అన్నాడు. అకేలా మగ పశువుల ముందు నిలబడి అరిచేసరికి అవి అకేలా మీదకు పరుగు తీశాయి. అకేలా వాటికి అందకుండా ముందు పరిగెత్తుతూ వాటిని చుట్టూ దారిన కనుమ తల వైపు తీసుకుపోయాడు. ఈలోపుగా అన్న ఆడ పశువుల మందను కనుమ దిగువ చివరకు చేర్చాడు. షేర్ ఖాన్ కనుమలో నిద్రపోతున్నాడు. అసలే పిరికి ప్రాణి, తిని తాగి ఉన్నాడేమో. పోరాడడం అతనికి సాధ్యం కాదు. కనుమ దిగువ నుంచి దిగువకు వాలుగా ఉంటుంది. కనుమ దిగువన ఆడపశువుల మందను అడ్డం ఉంచి పైనుంచి మగ పశువుల మందను దూకుడుగా పరిగెత్తించినట్టయితే షేర్ ఖాన్ మధ్య నలిగి చేస్తాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అన్ని జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులు పరిగెత్తుతూ ఉంటే ఆ పరిగెత్తే జంతువుల మధ్యలో వీడు పడిపోయి షేర్ ఖాన్ చచ్చిపోతాడు అని వాళ్ళ ప్లాన్. ఎందుకంటే దున్నపోతులు కోపం మీద పరిగెత్తితే ఎట్లా గుద్దుతాయంటే అట్లా గుద్దుతాయట. ఆడపశువుల మందను అడ్డం ఉంచి పైనుంచి మగ పశువుల మందను దూకుడుగా పరిగెత్తించినట్టయితే షేర్ ఖాన్ వాటి మధ్య పడి నలిగి చస్తాడు. వాడు మగ పశువుల పాదాల మీద కింద పడి చావక తప్పదు. ఇంకా ఆడపశువులు ఖచ్చితంగా వాడిని కొమ్ములతో చీల్చి చంపేస్తాయి. వాటికి ఉన్నటువంటి చాలా షార్ప్ ఉండేటువంటి కొమ్ములతోటి షేర్ ఖాన్ని చంపేస్తాయి. వాటి మధ్యలోకి తీసుకొని వద్దామని అన్నారు. అప్పటికే ఇది మోగ్లీ ఆలోచన. అప్పటికే తిని హాయిగా పడుకొని ఉన్నటువంటి షేర్ ఖాన్కి ఈ పశువుల శబ్దం వినిపించింది. మోగ్లీ ఎక్కి ఉన్నటువంటి బర్రెతో సహా మగ పశువుల మంద చుట్టూ దారిన కొండ ఎక్కి కనుమపై చివరను చేరుకున్నది. అంటే కనుమ అంటే ఒక ఎడ్జ్ అన్నట్టు, ఒక మౌంటైన్ ఎడ్జ్కి చేరుకున్నది. మోగ్లీ అక్కడ ఉన్నటువంటి మౌంటైన్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి పరిశీలించాడు. వాటిపైకి లతలు ఎగబాగుతున్నాయి, అంటే కొన్ని క్రీపర్స్ ఉన్నాయి అక్కడ. షేర్ ఖాన్కు ఆ గోడలను ఎగబాకటం అసాధ్యం, అంటే ఆ గోడలు ఎక్కలేడుగా వాడు. అందులో చుట్టూరా అన్ని దున్నపోతులు, ఆవులు ఇవన్నీ బాగా మంద ఉన్నది. వాటి మధ్యలో ఖచ్చితంగా పులిని చూసేసరికి వాటి కోపం వస్తుంది. ఎందుకంటే వాటి పిల్లలను తినడానికి వచ్చిండు పులి అని చెప్పి. వాటి ఖచ్చితంగా పులి అన్ని జంతువులు ఉంటే ఒకటేసారి వాటి మీదకి అటాక్ చేయడానికి ఇంపాసిబుల్. ఎవరికి? షేర్ ఖాన్కి. మరి షేర్ ఖాన్ ఖచ్చితంగా చచ్చిపోతాడు అని చెప్పి ప్లాన్ మోగ్లీది. మనం వచ్చినట్లు షేర్ ఖాన్కు చెబుదాం అంటూ మోగ్లీ పెద్దగా నవ్వి మూతికి చేతులు అడ్డం పెట్టి, ఓరీ షేర్ ఖాన్, ఎక్కడున్నావురా? దమ్ముంటే ఇక్కడికి రా అని గట్టిగా అరిచాడు. ఆ కేకను వినగానే షేర్ ఖాన్ మత్తుగా అని ఆవలించి, ఎవర్రా నన్ను పిలిచేది అన్నాడు. నేనే మోగ్లీని, నీకు దమ్ముంటే బయటికి రా అని పిలిచాడు. శిఖరాన సమావేశానికి వేలైంది పద అంటూ మోగ్లీ అకేలా మందను దిగువకు తురుము, రాముడు దౌడుతీ అని తన ఎక్కినటువంటి బర్రెను గట్టిగా అరిచాడు. మగ పశువుల మంద ప్రతాపంగా, కోపంగా, మహాప్రవాహంగా ఆ లోయలో కిందికి పరిగెడుతూ వచ్చాయి. అకేలా వేటకేకలు వేశాడు. మందల పొద గట్టనకు రాళ్ళు, ఇసుక చిందరవందరగా లేచాయి. దుమ్ము లేచింది విపరీతంగా. ఆ శబ్దాలు ఎలా వస్తున్నాయంటే షేర్ ఖాన్ గుండెలు అదిరి పడిపోయాయి. ఇక పులి వాసన వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆవులకు, ఉండేటువంటి బర్రెలకు అన్నిటికీ. పులి ఏదో వాటి పిల్లలను చేస్తుందని కోపంతో షేర్ ఖాన్ వైపు పరుగు తీశాయి అన్ని బర్రెలు, ఆవులు, ఎద్దులు. మరి షేర్ ఖాన్ వాటి మధ్యలో పడి నలిగి చనిపోయాడా లేదా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.